నమస్తే అండి. ఈ మధ్య యంగర్ జనరేషన్‌లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది చాలా తరచుగా చూస్తుంటామండి. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ కండిషన్స్ అండ్ వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ బాగా స్ట్రెస్ అయిపోయి ఆఫీస్‌లో గానీ, వర్కింగ్ ప్లేస్‌లో గానీ ఆర్ మేబీ స్టడీస్‌లో స్ట్రెస్ వల్ల ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది బాగా కామన్ అయిపోయింది యంగర్ ఏజ్ గ్రూప్‌లో. సో, బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అండ్ ప్రొలాంగ్డ్ జిమ్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అయిపోయింది ఇన్ఫర్టిలిటీ. మీకు ఒక డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ కూడా ఉండొచ్చండి కింద గ్రాయిన్ రీజన్‌లో. మోస్ట్లీ అది వారికోసిల్ వల్ల అయి ఉండొచ్చు. వారికోసిల్ అంటే ఏం లేదండి, టెస్టిస్‌కి ఏదైతే సప్లై చేసే పాంప్నిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వెయిన్స్ ఏమంటూ ఉంటాయో అవి బాగా డైలేట్ అయిపోయి ఎక్కడైతే మనకు టెస్టిస్ ఉంటుందో ఆ స్క్రోటమ్ రీజన్లో టెంపరేచర్ అనేది పెంచి స్పర్మటోజెనెసిస్ అనేది తగ్గిపోతుందండి. దానివల్ల ఏమవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కండిషన్ కనుక మీకు ఒకవేళ బయటపడితే స్కానింగ్లో కనుక అది గమనించారు, ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసేస్తే అవసరమైన పరీక్షలను చేసేసి ఆ గ్రేడ్ని బట్టి మీకు సర్జరీ చేస్తారండి. గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 0 అని 5 గ్రేడ్లు ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ బాడీ హ్యాబిటస్ స్టేటస్, డిపెండింగ్ అపాన్ హిస్ హెల్త్ కండిషన్ మనం సర్జరీ అనేది చేస్తామండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో సర్జికల్ ట్రీట్మెంట్ సబ్ఇంగ్వైనల్. సో ఈ సర్జరీ వల్ల మనము మాక్సిమం ఒక ఫ్యూ మంత్స్లో మనము స్పర్మటోజెనసిస్ పెంచి స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం చేయొచ్చు అండి దీనికి. సో ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక మీ జనరల్ సర్జరీని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.